నిన్న పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి కేసీఆర్ వెళ్ళినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. తను చాలా వరకు కూడా భావోద్వేగానికి గురయ్యిండు కేసీఆర్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కేసీఆర్ వెంబడి నడిచినటువంటి నేపథ్యం కావచ్చు, పార్టీకి దాదాపు 25 సంవత్సరాలుగా అండగా ఉంటూ వేరే ఏ పార్టీలకు కూడా వెళ్లకుండా నమ్మిన బంటులాగా ఉన్నాడు పెద్ది సుదర్శన్ రెడ్డి, దివంగత నేత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. సో అట్లాంటి నాయకుడిని కోల్పోవడం అనేది ఏ ఒక్క నాయకుడు కూడా తీసుకోలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు, నాయకులంతా కూడా చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పెద్ది సుదర్శన్ లేని దాన్ని తీసుకోలేకపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. నిన్న బీఆర్ఎస్ అయితే కేసీఆర్ వెళ్ళి కుటుంబ సభ్యులకి పరామర్శించడం ఏ విధంగా కనిపించింది, ఒకసారి దానికి సంబంధించిన వార్త ఉంది, చదివి వినిపించే ప్రయత్నం చేద్దాం. నా పాడే మోస్తాడనుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డిని కోల్పోవడం దురదృష్టకరం, ఆయన కుటుంబానికి అండగా ఉంటాం కేసీఆర్ మాట్లాడిన నేపథ్యం. సో సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శ బీఆర్ఎస్ తరపున 2.25 కోట్ల సాయం అందజేసినట్ట. అంటే దాదాపు 2,25,00,000లకు సంబంధించి ఆ కుటుంబానికి సాయం అందజేసినట. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి నా ధైర్యం, నా పాడే మోస్తాడనుకున్న అలాంటి నాయకుడిని కోల్పోవడం దురదృష్టకరం అని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం కేసీఆర్ వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని దివంగత నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగృహానికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి ఆయనతో తనకున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కూడా తెలంగాణ ఉద్యమంకి సంబంధించి పార్టీకి వెన్నుదండగా ఉన్నటువంటి నాయకుడు అంటూ కూడా సో అప్పుడున్నటువంటి అంశాన్ని తను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు కేసీఆర్. చాలా తక్కువ మందికి ఇట్లాంటి అరుదైనటువంటి గౌరవం దక్కుతుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీలో చాలామంది చనిపోయినటువంటి నేపథ్యాలు కనిపించాయి, కానీ ఇంత పెద్ద ఎత్తున గౌరవం మాత్రం చాలా తక్కువ మందికే చెందిందని చెప్పుకోవచ్చు. నిన్న ఆ కుటుంబానికి పరామర్శించడానికి వెళ్ళి కొంత భావోద్వేగానికి ఫీల్ అయ్యిండు. తెలంగాణ ఉద్యమ సమయంలో తనతో పనిచేసిన విధానం కావచ్చు, పార్టీకి పెద్ది సుదర్శన్ రెడ్డి అందించినటువంటి సేవలు కావచ్చు, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ కూడా ఒక మంచి నాయకుడిని కోల్పోవడం, దట్టు ఒక ఉద్యమకారుని కోల్పోవడం అనే దాని మీద కూడా చాలా బాధాకరం అంటూ కూడా మాట్లాడినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడ మనం ఒక లైన్ కీగా చూడాల్సిన అవసరం ఉంటుంది. నా పాడ మోస్తాడనుకున్నా అంటే దానికి అర్థం ఎంత లోతుగా మనం ఆలోచిస్తే కూడా నా ఇంటి కొడుకులాగా భావించాను అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. పాడే మోస్తాడనుకున్నా అంటే ఇన్ ద సెన్స్ మన తెలుగు సాంప్రదాయాలు ఏమనుకుంటాం, కొడుకు కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు కావచ్చు, చాలా వరకు కూడా కుటుంబ నేపథ్యం ఉంటేనే అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం, అట్లాంటి వాక్యాచరణ వస్తుంటుంది. సో ఇప్పుడు కేసీఆర్ భావోద్వేగానికి ఫీల్ అవుతూ కూడా నా పాడ మోస్తాడనుకున్నా అనే దాన్ని మాట్లాడడం, దాని వెనకాల కూడా తనకి ఎంత గుండె లోతులో ఉన్నటువంటి ఆ బాధ అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది కేసీఆర్ గుండె లోతులో. సో ఒకటౌటిగా మరి అంత్యక్రియలప్పుడు రాలేదు, కానీ ఇప్పుడు రావడం గల కారణం ఏంటంటే అప్పుడు అంత్యక్రియల్లో కేసీఆర్ వస్తే ఇంకా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చు అన్న దాన్ని కూడా పార్టీ నాయకులందరూ కూడా భావించారు. దాంతోపాటు ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా మరి కడసారి చివరి చూపు కూడా కేసీఆర్ చూసుకున్నట్టుగా మనం చూసాం, వార్తలు కూడా వచ్చాయి. సో దాంతోపాటు ఇవాళ 10వ రోజు కూడా మరి పెద్ద కర్మ అంటారు కదా, సో అట్లాంటి సందర్భంలో వచ్చి కుటుంబానికి అండగా ఉంటూ మరి పరామర్శ చేసి సో 80% భయపడకూడదు, పార్టీ అండగా ఉంటుంది, నేను అండగా ఉంటాను, మీకు ఏ సమస్య వచ్చినా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది అని దాన్ని కూడా ఒక భరోసా ఇచ్చిండు ఆ కుటుంబానికి. భరోసా ఇవ్వడంతో పాటు ఆ కుటుంబానికి అంటే పెద్ది సుదర్శన్ రెడ్డికి 2 పిల్లలు, సో 2 పిల్లలకి కూడా చెరొక 1 కోటికి సంబంధించి కూడా వారి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నట్టుగా దానికి సంబంధించిన చెక్కులు కూడా ఇచ్చిండు. దాంతోపాటు పెద్ది సుదర్శన్ రెడ్డి వాళ్ళ అమ్మకి కూడా మరి 25 లక్షల వరకు కూడా ఆర్థిక సాయం చేసినట్టుగా తెలుస్తుంది. అంటే కుటుంబం అందరికీ కూడా ఆర్థికంగా అండగా ఉంటుంది అనేది స్పష్టంగా మనకి కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ మనకి ఫోటోలు కనిపిస్తుంది, ఇమేజ్లో కనిపిస్తుంది, చూడొచ్చు. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా చెక్కును అందజేస్తున్నటువంటి కేసీఆర్ అంటూ కూడా ఇక్కడ సుదర్శన్ రెడ్డి భార్య, తన కొడుకు, కూతురు, వాళ్ళ అమ్మ, సో మొత్తం కుటుంబానికి అంతా కూడా మరి ఫిక్స్డ్ డిపాజిట్ చేసే విధంగా 2,25,00,000 వరకు కూడా ఆర్థిక సాయం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనితో కాకుండా ఆ పిల్లలకి కావచ్చు, ఆ కుటుంబానికి కావచ్చు
అది కూడా మరి పై చదువులకు కావచ్చు, లేకపోతే భవిష్యత్తులో ఎట్లాంటి సమస్య వచ్చినా, ఎట్లాంటి ఇబ్బంది అయినా కూడా పార్టీ అండగా ఉంటుందనేది మరి కేసీఆరే భరోసా ఇచ్చినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. సో కేసీఆర్ నల్లబెల్లికి వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులతో పరామర్శించి మాట్లాడిన తర్వాత కూడా ఒకటి బాగా వినిపిస్తూ ఉన్నది, రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద స్వప్నకి టికెట్ ఇస్తారు అన్న దాని మీద కూడా ఆ నియోజకవర్గంలో అంతా కూడా చక్కర్లు కొడుతూ ఉన్నది. పెద్ద స్వప్నకే నర్సంపేట బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మరి టికెట్ ఇవ్వబోతున్నారు బీఫామ్ అనేది. ఇట్లాంటి సందర్భాల్లో మాట్లాడకూడదు, కానీ అక్కడ ఉన్నటువంటి చర్చ జరుగుతూ ఉంది కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా. సో క్యాడర్ అంతా కూడా చెల్లా చెదురవుతూ ఉన్నది. వారంతా కూడా సోషల్ మీడియాలో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు స్టేటస్లు పెట్టుకుంటూ కూడా, అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి వల్లనే మేము రాజకీయాల్లోకి వచ్చినాం, మా నాయకుడే లేకపోతే మా పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నటువంటి కొన్ని రాజకీయ నాయకులంతా కూడా మా మీద ఎప్పటికప్పుడు మరి కుళ్ళులు కుతంత్రాలు చేస్తూ ఉంటారు, ఇబ్బంది పెడతా ఉంటారు. సో దానికంతా కూడా మేము పోయి మా సుదర్శన్ అన్నకు చెప్పుకునే వాళ్ళము. ఇప్పుడు అట్లాంటి పెద్ద దిక్కును కోల్పోయింది, ఒక నియోజకవర్గ పెద్ద దిక్కును కోల్పోయింది. మరి ఇంకా మేము ఎవరికి చెప్పుకోవాలి ఏందనేది ఒక క్యాడర్ అంతా కూడా గందరగోళంలో ఉన్నది. పెద్ది సుదర్శన్ రెడ్డిని చూసి కూడా చాలా వరకు ఆదర్శంగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి వెన్నంటూ ఉంటూ కూడా కొన్ని సంవత్సరాలుగా ఆ కుటుంబానికి కావచ్చు, పార్టీకి, నర్సంపేట నియోజకవర్గం నుంచి కూడా కరుడు కట్టినటువంటి కార్యకర్తలు కూడా ఉన్నారు. మరి అట్లాంటి వారికి బలమైన క్యాడర్ మళ్ళీ తీసుకురావాలి, బలమైన నేతగా ఉండాలంటే మరి ఎవరిని తీసుకొస్తారు ఏందని కూడా భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంటుంది. కేసీఆర్ అక్కడికి వచ్చినాక భరోసా ఇచ్చిన తర్వాత, కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత కూడా సో మరి ఈ టికెట్కి సంబంధించి కూడా ఒక చర్చ మరి దారి తీస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో మరి రానున్నటువంటి భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 2028 సంబంధించి కూడా నర్సంపేటలో వీఆర్ఎస్ అభ్యర్థిగా కూడా మరి పెద్ద స్వప్నాన్ని, పెద్ద భార్యని మరి అక్కడ నిలబెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేది ఒక చర్చ నడుస్తూ ఉన్నది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక పార్టీ, ఒక అధినేత తను నడుచుకోవాల్సినటువంటి వ్యవహార తీరుగానే నడుచుకుంటూ ఆ పార్టీకి అండగా ఉంటూ ఎల్లవేళలా సో మరి కొంత సపోర్ట్ చేస్తూ ఉన్నట్టు ఆర్థికంగా కావచ్చు, లేకపోతే ఏ విధంగానైనా కూడా పార్టీకి అండగా ఉంటామంటూ కూడా ఒక భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరి కేసీఆర్ ఇవాళ ఎర్రబెల్లి నుంచి ఇటు నల్లబెల్లికి వెళ్ళినటువంటి అంశాన్ని నిన్న వెళ్ళాడు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు? సో గతం నుంచి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి, కేసీఆర్ సంబంధించి కొన్ని రీల్స్ సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం, కనీటి పరమాత్మ అవుతా ఉన్నారు చాలామంది. అవి చూసి కూడా గతంలో కేసీఆర్ మాట్లాడినటువంటి నర్సంపేట నియోజకవర్గంలో పర్యటించినప్పుడు పెద్ద బిడ్డ అంటూ కూడా తను మాట్లాడడం, అదేవిధంగా కేసీఆర్ నాకు తండ్రి లాంటి వాడు, దేవుడు లాంటి వాడు అంటూ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడినట్టు మాటలు అంతా కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నది. సో ఈ వీడియో చూస్తున్నటువంటి మీరందరూ కూడా కేసీఆర్ అక్కడ వెళ్ళడాన్ని ఎలా చూస్తున్నారు ఏంటి అనేదాన్ని మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి.